చేయమంటుండు పో. ఏంది నేను తయారు చేయాలనా? ఏ చేస్తే తప్పేంది? భాగ్యకు కూడా బావని పెళ్లి కొడుకుని చెయ్యలేదా? అట్లనే నువ్వు కూడా చెయ్యి. కూసినవే నన్ను వే అంటావే? ఎంత ధైర్యమే నీకు? చిటిక మధ్యలో పెట్టి చిటిక వేసి చంపేస్తాను. నా సంగతి నీకు తెలీదు. నీకు చిటికన వేలు కావాలేమో గాని నేను దలుచుకుంటే చిటికెన వేలు గోరుపోటుతో చంపేస్తానే. నన్ను చంపుతా అంటావే? మరి నువ్వు నన్ను అనలేదే? బావకి ముద్దుల మరదల్ని, కాబోయే కొత్త పెళ్ళాన్ని నీకు నాకు పోటీ ఏంటి? పాత చింతకాయ పచ్చడి మొద్దు మొహందానా. ఒసై పాపిష్టిదానా, మోటలు మంచిగా రాని, లేకపోతే అరదండాలు వేయిస్తా, నరికి ఉప్పు పాత్ర పెడతా. నన్ను పాతరేస్తావే నిన్ను? మా అమ్మ మీద చెయ్యెత్తుతావే? నా కొడుకునే కొట్టిస్తావే నువ్వు? నువ్వు నా మీద చేయి చేసుకున్నావా? చేయి చేసుకోవడమే కాదే, మెడపట్టి బయటికి గంటుతా. నా బంగారాన్ని కొట్టాక ఇక నువ్వేంటి నేనంటే? నీకు నాకు మధ్య ఉన్న బంధం ఏంటే? పోవే బయటికి. మామా వద్దు మామా, ఆవేశపడద్దు, తొందరపడద్దు. అవును మావయ్య గారు, పాపం అత్తయ్య గారు బాధలో ఉన్నారు. బయటికి పంపడం ధర్మం కాదు, మీకు చెడ్డ పేరు వస్తుంది. సరే అయితే, అది వీడు ఈ ఇంట్లో ఉండాలంటే ఇద్దరూ కలిసి నా డార్లింగ్, నా బంగారం, నా కాబోయే అర్థాంగికి క్షమాపణ చెప్పాలి. ఏంది? నేను దీనికి క్షమాపణ చెప్పాలనా? అవును, చెప్పాలి, చెప్పి తీరాలి. క్షమాపణ చెప్తేనే ఈ ఇంట్లో ఉంటారు, లేకపోతే గేటు బయట ఉంటారు. అత్తమ్మా చెప్పే, స్థానం లేకపోతే ఎందుకు పనికి రాకుండా పోతావు? చెప్పే అత్తమ్మా, లేకపోతే మామ నీకు దక్కరు. చిచి, ఇంత బతుకు బతికి దానికి క్షమాపణలు చెప్పడమేందే? అత్తయ్య గారు, ఇప్పుడు గతం, పరువు, ప్రతిష్ట ఇవన్నీ ముఖ్యం కాదు. పగే ముఖ్యం. పగ తీర్చుకోవాలంటే పక్కనే ఉండాలి. అప్పుడే వెన్నుపోటు పొడవడానికి వీలవుతుంది. లేకపోతే వీధుల్లో బతకాల్సి వస్తుంది. కళ్ళు మూసుకుని క్షమాపణ చెప్పేయండి. ఏంటే, క్షమాపణ చెప్తారా అవతల పోతారా? అత్తమ్మ చెప్పు చెప్పు. క్షమించు. క్షమించు పిన్ని. పద బావా, మనం పోదాం. వైదేహి, ఏంటి? భాగ్యమ్మ నిజంగానే చచ్చిపోయింది కదా? అవును, చచ్చిపోయింది. నిజమేనా? నిజం. అది దయ్యమైందా? నిజమా? నిజం. అయితే నాతో రా. గుండు పామే అక్కడే ఉందే. ఏయ్ ఏంటి, నువ్వెందుకు మా వాళ్ళని భయపెడుతున్నావు? ఉంటే ఒక మూలన పడుండు, లేదంటే బయటికి పో. ఏంటిది?
ఈ పావుని ఇదిగాని పిలిపించుకుందా? అంత ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. వణికించే చలి, పక్కనే వలచిన చలి, ఇద్దరి మధ్య ఏకాంతం, ఏదో కావాలని కోరుకునే వయసు, ఏమైనా చేయగల వయసు. ఇంకేం కావాలి? చిత్రసేన్ గారు కూడా హార్ట్ ఫ్రెండ్ బొమ్మ వేసేశారు. అమ్మా ఫస్ట్ నువ్వు చూడు. పోల్చాలంటే ఒక రకంగా వసుంధర చిన్నప్పుడు ఇలాగే ఉండుండొచ్చు. అమ్మా, ఏమైంది పెద్దబాబు? కంపెనీలో ఉన్న కండిషన్స్ని కాదని నీలాంబరి కంపెనీని అమ్మేయాలని చూస్తోంది. అలా ఎలా చేస్తుంది? ఎక్కడుంది? వచ్చేసానంటీ. మీకు శ్రమ ఎందుకని నేనే వచ్చేసాను. ఆ భూమిని చంపనిదే నేను ఇంట్లో కూడా అడుగు పెట్టను. భూమిని చంపడం మన వల్ల కాదు. ఒకటా రెండా, నువ్వు చేసిన ప్రతి ప్లాన్ పల్టీ కొట్టింది. ఆ భూమిని చంపలేకపోతే దాని బిడ్డనైనా చంపేస్తాను. ఎందుకే అది? ఇది కడుపుని పోగొట్టే టాబ్లెట్స్. ఇది కలిపి తాగిస్తే భూమి కడుపులో బిడ్డ కడుపులోనే కరిగిపోతుంది. తాగింది. ఇంకా దాని బిడ్డ కడుపులోనే సమాధైపోతుంది. నువ్వేం చేయబోతున్నావో నాకు అర్థమైంది మాయా. ఏమర్థమైంది సిరి? ఈయన సతీవ్రతుడని నిరూపించుకోవడానికి అగ్ని పరీక్ష పెట్టబోతున్నావు అంతేగా? అగ్ని పరీక్ష? అవును ధనుష్, నువ్వు బురదలో దొర్లిన దున్నపోతువని సిరి అనుమానిస్తుంది. నా అపనమ్మకానికి నీ నమ్మకానికి మధ్య పెడుతున్న పరీక్షే ఈ అగ్ని పరీక్ష అన్నమాట. ధనుష్ గారు నిజంగానే మంచివారైతే ఈ వేడి వేడి పెనంపై చెయ్యి పెట్టినా ఆయనకేం కాదు. ప్రియా, మీరెన్నైనా చెప్పండి, ఈ చేతికి శిక్ష పడాల్సిందే. చెప్పేది నీకే. సమయం పరిష్కారం బాధపడ్డం కాదు, మీ అన్నయ్యకి ఎదురు తిరుగు. అలాగే తులసి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. చెల్లెలని ఆయనకి లేనప్పుడు, బంధమని ఆలోచించినప్పుడు మనం మాత్రం ఎందుకు ఆలోచించాలి?